ఖమ్మం నల్గొండలో కూడా నరేంద్ర మోడీ గారే రావాలి, నరేంద్ర మోడీ గారికి మేము అండగా ఉంటామని ఈరోజు తెలియజేస్తున్న పరిస్థితి. ప్రధానంగా యూత్ 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత 80% ఈరోజు నరేంద్ర మోడీ గారికి అండగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మహిళలు కాబట్టి ఖచ్చితంగా దిశలో అన్ని వర్గాల ప్రజలు కూడా తెలంగాణలో కూడా ఆదరించాలనేదే మా ఆకాంక్ష. దానికోసమే మా ప్రయత్నంగా ఏ ప్రజలైతే ఈరోజు నరేంద్ర మోడీ గారికి కావాలని కోరుకుంటున్నారో ఆ ప్రజలను కలవడం కోసమే యాత్రలు సంకల్పించడం జరిగింది. ఎవరైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూడోసారి రావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరినీ ప్రత్యక్షంగా కలవడము, ఆ రకంగా ఒక సానుకూలమైనటువంటి రాజకీయ వాతావరణము భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తెలంగాణలో కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, ఈ యొక్క ఎన్నికలు మరి కుటుంబ పార్టీలకు, అవినీతి పార్టీలకు, మరి నీతి కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి ఆ దిశలో అన్ని వర్గాల ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని బలపరచాలని, ఆదరించాలని కోరుకుంటూ యాత్రకు సంబంధించినటువంటి డీటెయిల్స్, టైమింగ్స్ కానీ, డీటెయిల్స్ కానీ, సానుకూలమైనటువంటి స్లోగన్స్ కానీ మీ అందరికీ త్వరలో వివరిస్తాం. కాబట్టి యాత్రలో రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులు, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా అందరూ కూడా యాత్రలో ఎక్కడో దగ్గర ఏదో ఒక యాత్రలో ఉంటారు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఇది నరేంద్ర మోడీ గారి యాత్ర, ఇది బీజేపీ యాత్ర, మరి దేశ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి యాత్ర. కాబట్టి ఈ ఎన్నికలు ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు, దేశ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇది నరేంద్ర మోడీ గారి కోసమో బీజేపీ కోసమో కాదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని గత 9.5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఏదైతున్నదో ఆ యొక్క అభివృద్ధి కావచ్చు, అనేక మరి విధానపరమైనటువంటి అంశాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, చట్టాలు కావచ్చు. మనకు తెలిసి ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఏ రకంగా గాడిన పడిందో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎన్నికల్లో సుస్థిరతకు, అస్థిరతకు మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు. 2014 ముందు ఒక అస్థిరమైనటువంటి ప్రభుత్వాలు,